హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. అమ్మ, నానమ్మకి కూడా ఒక సమోసా ఇస్తాను. అమ్మ నా వైపు కోపంగా చూసి, నీకెన్నిసార్లు చెప్పాను ఆ ముసలావిడ కోసం నేను సమోసాలు చేయలేదని. సైలెంట్గా తిను, లేకపోతే నిన్ను కూడా ఆ వృద్ధురాలితో పాటు గదిలో బంధించేస్తాను అంది. అమ్మ కోపం చూసిన పింకీ సైలెంట్గా భోజనం తినడం ప్రారంభించింది. నేను ఒక్కతే కూతుర్ని. నానమ్మ తప్పించి నాతో ఆడుకునేవారు ఎవ్వరూ లేరు ఈ ఇంట్లో. అందుకే నేనెప్పుడు నానమ్మతోనే ఆడుకుంటాను. కానీ గీత మాత్రం ఎప్పుడు పింకీని అత్తగారి దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకునేది. ఎందుకంటే ఆమె నా మొదటి కొడుకును మింగిన దురదృష్టవంతురాలు అని నమ్మేది. అందుకే పింకీని తన నానమ్మ దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు. మనోజ్ ఈరోజు షాపు నుండి ఇంటికి త్వరగా వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు గీత పుట్టినరోజు కాబట్టి. ముందు నుంచే గీత అన్నీ సిద్ధం చేసి మనోజ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. సాయంత్రం ఇంట్లో ఒక చిన్న పార్టీని అరేంజ్ చేసింది. ఆ పార్టీకి తన స్నేహితులను, బంధువులను ఆహ్వానించింది. గీత భోజనం చేసిన తర్వాత వాళ్ళ అత్తగారి కోసం కొంచెం పప్పు, అలాగే 2 ఎండిన రోటీలను పింకీ చేత ఇచ్చి పంపించింది. భోజనం తీసుకొని పింకీ నానమ్మ రూంలోకి వెళ్ళింది. నానమ్మ, నీకోసం నేను భోజనం తీసుకొని వచ్చాను. భోజనం చెయ్యండి అంది. పింకీ గొంతు విన్న ముసలావిడ, నా బంగారు తల్లి, వచ్చేసావా? తల్లి ఇటు రామ్మ, వచ్చి నా ఒడిలో కూర్చో అని ప్రేమగా అంది. అది విని పింకీ, వద్దు నానమ్మ, వద్దు. ఆ ముసలావిడ ఒళ్ళో కూర్చోవద్దని అమ్మ ముందే చెప్పింది. ఒకవేళ నేను కూర్చోవడం అమ్మ చూస్తే నాకు అన్నం పెట్టదు. నీకు తెలుసా నానమ్మ, ఈరోజు అమ్మ ఇంట్లో సమోసాలు చేసింది. అయితే పింకీ, నా కోసం నువ్వు సమోసాలు తీసుకురాలేదా? ఈ రోటీ చూసావా ఎంతలా ఎండిపోయిందో? ఇది తినడానికి రావట్లేదు తల్లి. నానమ్మ, అమ్మ నీకు సమోసాలు ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే సమోసాలు వాళ్ళ స్నేహితుల కోసం మాత్రమే చేసిందంట. అందుకే ఇవ్వలేదు. పింకీ, నువ్వు సమోసాలు తిన్నావా? అవి ఎలాగున్నాయి? ఎలా తయారు చేశారు అని ఆత్రంగా అడిగింది. నానమ్మ, నేను సమోసాలు తిన్నాను. అవి చాలా రుచికరంగా చేసింది అమ్మ అని పింకీ అనడంతో ఆ మాటలకు ముసలావిడ నోట్లో నుంచి నీళ్లు ఊరాయి. పింకీ తల్లి, ఇప్పుడు ఇంకా సమోసాలు ఎన్ని మిగిలి ఉన్నాయి? ఇంకా చాలా మిగిలాయి నానమ్మ అంది. నానమ్మ, నేను వెళ్ళి మమ్మీ కిచెన్లో ఉందో లేదో చూస్తాను. ఒకవేళ అమ్మ అక్కడ లేకపోతే మీకోసం ఒక సమోసాను నేను తీసుకొని వస్తాను అంటూ పింకీ బయటికి వెళ్ళింది. అమ్మ టీవీ చూడడంలో చాలా బిజీగా ఉంది. పింకీ సైలెంట్గా వంటగదిలో దూరి మెల్లగా ప్యాన్లో నుంచి సమోసా తీసుకొని చిన్నగా చేతుల్లో దాచుకొని నానమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. పింకీ చేతిలో ఉన్న సమోసాను చూడగానే ఆ వృద్ధురాలు చాలా సంతోషించింది. త్వరగా తినడం మొదలుపెట్టింది. ఇదంతా చూసిన పింకీ చాలా ఆశ్చర్యపోయింది. నానమ్మ, నిదానంగా తినండి, లేకపోతే గొంతులో ఇరుక్కుపోతుంది. అలా కొద్దిసేపట్లోనే ఆ ముసలావిడ సమోసానంతా తినేసింది. నిజమే, సమోసాలు చాలా రుచికరంగా ఉన్నాయి. తల్లి, నువ్వు రహస్యంగా వెళ్ళి నా కోసం ఇంకొక సమోసాను తీసుకొని వస్తావా? ఎందుకంటే నాకు ఇంకా తినాలి అని అనిపిస్తుంది అంది ముసలావిడ. దాంతో పింకీ, లేదు నానమ్మ, లేదు. మమ్మీ చూసిందంటే మిమ్మల్ని కొడుతుంది, అలాగే నన్ను కూడా కొడుతుంది. ఇప్పుడు నేను వెళ్ళను నానమ్మ. ఒకవేళ అమ్మకు తెలిస్తే ఆ రోజులాగే నీకు చాలా రోజుల వరకు తిండి లేకుండా చేస్తుంది. నువ్వు ఆకలితో ఉండవలసి వస్తుంది. ఇప్పుడు ఆ ముసలావిడకి ఆ సమోసాల రుచి గుర్తుకు వస్తుంది.
దాంతో ఆవిడ తన వేళ్లను నాకుతూ ఉంది. అమ్మమ్మ, నేనిప్పుడు వెళ్తున్నాను. లేదంటే అమ్మకు తెలిసిపోతుంది. రాత్రి ఏమైనా సమోసాలు మిగిలితే తీసుకొని వస్తాను అంటూ పింకీ వెళ్ళిపోయింది. గీత టీవీ చూస్తూ, పింకీ, ఆ ముసలావిడ అన్నం తినిందా? హా మమ్మీ, తినింది. మమ్మీ, నాన్న ఇంకా రాలేదా? అవునమ్మా, నాన్న ఇంకా రాలేదు. బయలుదేరానని చెప్పారు. ఇంకా కొద్దిసేపట్లో వచ్చేస్తారులే అని అంది. మమ్మీ, మీరు నా కోసం నాన్నకు ఏం తీసుకురమ్మని చెప్పారు? ఈసారి నీకోసం నేను ఒక పెద్ద బొమ్మను తీసుకురమ్మన్నాను. అలాగే నానమ్మ కోసం ఏం తీసుకురమ్మన్నారు? ఏం తీసుకురావట్లేదు. అయినా ఇప్పుడు ఆ ముసలావిడ కోసం డబ్బులు ఖర్చు చేసి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? పింకీ, అక్కడ చూడు, నీ కోసం ఎవరొచ్చారో. నాన్న వచ్చేశాడు, నాన్న వచ్చేశాడు అంటూ పింకీ మనోజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నా బంగారు తల్లి అని పింకీని ఎత్తుకొని, నాన్న నీ కోసం ఏం తెచ్చాడో తెలుసా అంటూ బొమ్మ తీసి చూపిస్తూ, ఈ బొమ్మ నీలాగే అందంగా, నీ అంత పెద్దగా ఉంది. దాంతో పింకీ ఆ బొమ్మను తీసుకొని, నేను వెళ్ళి ఈ బొమ్మను నానమ్మకు చూపించి వస్తాను అంటూ వెళ్ళింది. నానమ్మ, నానమ్మ, ఇటు చూడు, నాన్న నా కోసం ఎంత పెద్ద బొమ్మను తీసుకొని వచ్చారో. చూసారా ఈ బొమ్మ ఎంత అందంగా ఉందో? చూడండి. అవును, ఇది నిజంగా చాలా అందంగా ఉంది. సరిగ్గా నీకులాగా అంది ఆ ముసలావిడ. గీత, నువ్వు తెమ్మన్న సామాన్లన్నీ తెచ్చాను. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకో. ఏదైనా మిస్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకో. అలాగే అందులో 2 చీరలు ఉన్నాయి. ఒకటి నీకు, ఇంకొకటి అమ్మకు. దాంతో గీత కోపంగా, మనోజ్, ఇప్పుడు అమ్మకు ఏమవసరం ఉందని మీరు చీరలు తీసుకురావడానికి? ఇప్పటికే అమ్మ దగ్గర ముందు నుంచి చాలా చీరలు ఉన్నాయి. కాబట్టి అనవసరమైన దానికోసం డబ్బులు ఖర్చు చేయకండి. మనోజ్, ఏం మాట్లాడుతున్నావు గీత? ఈరోజు మన దగ్గర ఉన్నదంతా అమ్మ కూడబెట్టినదే. ఈ విషయం నీకు కూడా తెలుసు. మనకు ఒక కూతురుంది మనోజ్. అలాగే మన భవిష్యత్తు కోసం కొంత డబ్బు దాచుకోవాలి. ఇలా అనవసరంగా ఖర్చు చేస్తూ పోతే డబ్బును రేపు మనకు ఏమీ లేకుండా పోతుంది. ఎలాగో ఆ వృద్ధురాలు ఎక్కడికి పోదు. రోజంతా ఇంట్లోనే పడి ఉంటుంది. గీత, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు తెలుస్తుందా? తను నాకు జన్మనిచ్చిన అమ్మ. అలాగే నువ్వు కూడా తనని అమ్మగా భావిస్తే నీకు అమ్మ అవుతుంది. దాంతో గీత, ఆమె ఎప్పటికీ నాకు తల్లి కాలేదు. ఎందుకంటే ఆ అభాగ్యురాలు నా మొదటి సంతానాన్ని, కొడుకుని మింగేసింది అనడంతో, జాగ్రత్త కవిత, మా అమ్మ గురించి ఇంకో మాట మాట్లాడితే నాకన్నా చెడ్డవాడు ఎవ్వరూ ఉండరు ఈ లోకంలో. అయినా నీ కొడుకుని నువ్వే మింగేశావు. ఆ రోజు అమ్మ అంతలా వద్దని చెబుతున్నా నువ్వు విన్నావా? ఇంకో నెలలో నువ్వు బిడ్డకు జన్మనివ్వబోతున్నావని తెలిసి కూడా ఇంట్లో ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీని అరేంజ్ చేశావు. అప్పటికే నీకు 8 నెలలు నిండిపోయాయి. ఈ సమయంలో సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలని, ప్రశాంతంగా ఉండాలని, ఎటువంటి పార్టీలేం వద్దని అమ్మ వారించారు. అయినా నువ్వు వినలేదు. ఎలాగైనా నీ మాట నెగ్గించుకోవాలనుకున్నావు. అందుకే పార్టీని బయట హోటల్లో పెట్టించావు. పార్టీకి నీ స్నేహితులను, బంధుమిత్రులను అందరినీ ఆహ్వానించావు, అమ్మను తప్ప. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కు వెళ్ళి అక్కడ కాలు జారి కింద పడిపోవడంతో నిన్ను హాస్పిటల్కు తీసుకొని వెళ్ళారు. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. కడుపులో ఉన్న బిడ్డ చనిపోయి ఉందని డాక్టర్ చెప్పారు. ఈ విషయం తెలిసి అమ్మ హాస్పిటల్కి చేరుకున్నారు. ఏడుస్తున్న కొడుకు మనోజ్ని ఓదారుస్తూ కోడలు గీతని పరామర్శించడానికి వెళ్ళింది. ఏమ్మా గీత, ఇదంతా ఎలా జరిగింది? కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోయేది. నేను ముందే చెప్పాను ఇటువంటి పార్టీలు అవేవి వద్దని. దాంతో గీత కోపంగా,
మీ వల్లే ఈరోజు నా కొడుకు చనిపోయాడు. ఆ రోజు నేను పార్టీని ఇంట్లో చేసుకుంటానన్నప్పుడు మీరు ఒప్పుకొని ఉంటే నేను హోటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు కదా. కేవలం మీ వల్ల మాత్రమే నా కొడుకు ఈరోజు చనిపోయాడు అంటూ అప్పటి నుంచి తన అత్తగారి మీద ద్వేషం పెంచుకుంది గీత. అత్తగారు ఎంత నచ్చజెప్పినా సర్ది చెప్పినా తను వినిపించుకునే స్థితిలో లేదు అని జరిగింది గుర్తు చేస్తూ, తప్పులన్నీ నువ్వు చేసి ఈరోజు మా అమ్మ మీద నిందలు వేస్తున్నావు. అయితే నా నిర్ణయం కూడా వినండి మనోజ్. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి, లేకపోతే మీ అమ్మైనా ఉండాలి. గీత, నువ్వు వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, కానీ నీకోసం నేను నా తల్లిని వదులుకోలేను. నేను కూడా ఈ ఇంట్లో ఉండాలని అనుకోవట్లేదు మనోజ్. పద పింకీ, మనం వెళ్దాం, ఇంకెప్పుడు ఈ ఇంటికి తిరిగి వచ్చేదే లేదు అంటూ పింకీ చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళపోతుంటే, పింకీ, రాను మమ్మీ, నేను రాను, ప్లీజ్, నాకు మీతో రావాలని లేదు, నేను నానమ్మ దగ్గరే ఉంటాను. ఆ ముసలావిడ దగ్గర ఉంటూ నువ్వు తనలాగా మాట్లాడడం నేర్చుకున్నావు. సరే అయితే సాయంత్రం అవ్వగానే గుర్తుకు వస్తున్నావు మమ్మీ అని చెప్పు, అప్పుడు చెప్తా నీ సంగతి అంటుంది గీత. దాంతో పింకీ, అమ్మా, నేను రాత్రి మరి ఎవరి దగ్గర పడుకోవాలి? మీ నాన్న ఉన్నాడుగా, అతని దగ్గర పడుకో, నేనైతే వెళ్తున్నాను అని గీత బయలుదేరడంతో పింకీ భయపడిపోతూ, నాన్న, ఆపండి నాన్న, మమ్మీని వెళ్ళిపోతుంది, ఆపండి. లేదు తల్లి, వెళ్ళనివ్వు తనని. ఒకవేళ నువ్వు కూడా వెళ్ళాలనుకుంటే తనతో పాటు వెళ్ళొచ్చు అన్నాడు మనోజ్. దాంతో పింకీ, లేదు నాన్న, లేదు, నేను వెళ్ళను, నానమ్మని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. గీత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళ పుట్టింటికి చేరింది. గీత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఈ రోజుటికి 2 రోజులు అవుతుంది. ఈ విషయం తెలిసి అమ్మ 2 రోజుల నుంచి అన్నం తినకుండగా నీళ్లు తాగకుండా ఉంటుంది. గీత ఎప్పుడు తనని తిడుతూ తిండి కూడా సరిగ్గా ఇచ్చేది కాదు. అయినా అత్తగారికి కోడలి గీత అంటే చాలా ఇష్టం. తన గురించి ఎక్కువగా బాధపడుతూ ఉండేది. అలా గీత ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనే అని అనుకుంటున్నాను. మనోజ్ కూడా గీత ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు చాలా బాధపడుతున్నాడు అనుకుంటుంది ఆ వృద్ధ మహిళ. మనోజ్కి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. గీత ఏం చేస్తుందో అని చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ లిఫ్ట్ చేయలేదు. ఒకరోజు మనోజ్ బాల్కనీలో కూర్చొని గీత గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు గీత అలా ఎలా చేయగలుగుతుంది? తను నాకు మాటిచ్చింది, నేను బ్రతికినా చచ్చినా నీతోనే ఉంటాను అని, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని. అలా ఏదో ఆలోచిస్తూనే మనోజ్ మెల్లిగా తన గతంలోకి జారిపోయాడు. గీతను తను మొదటిసారిగా కాలేజీలో కలిసిన రోజులు గుర్తుకు చేసుకోవడం ప్రారంభించాడు. గీత తనని మొదటిసారిగా కలిసినప్పుడు ఆమె ఎవరో నాకు తెలియదు, అపరిచితురాలు. కానీ ఆమె అమాయకపు ముఖం, జింకలాంటి కళ్ళు మరియు ఆమె ప్రశాంతమైన స్వభావం ఎల్లప్పుడూ ఇతరుల కోసం జీవించే ఆమె. అలా ఆమెను మొదటిసారిగా చూడగానే నేను ప్రేమలో పడిపోయాను. ముందు వెనకాల ఆలోచించకుండగా అందరి ముందు తనకు ప్రపోజ్ చేశాను. అలాగే గీత కూడా నా ధైర్యానికి మెచ్చి నాకు నో చెప్పలేకపోయింది. ఆ జీవితం చాలా బాగుండేది. ఎవరికి దుఃఖం లేదు, ఎవరి నుండి ఎవరికి సమస్య లేదు, మరియు ఎవరి నుండి ఒత్తిడి లేదు. గమ్యం లేని పక్షుల్లాగా స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. ఒకసారి గీత వాళ్ళ నాన్న గీత నాతో తిరగడం చూశారు. అలాగే అతను తన కూతురిష్టానికి విలువనిచ్చి తన కూతురిష్టపడిన నాతో పెళ్లి జరిపించారు. కానీ ఈరోజు బాణం తగిలి నేల మీద పడిన అనాథ పక్షిలాగా ఉన్నాను అని ఫీల్ అవుతున్నాను. నాన్న, నాన్న, అమ్మ కాల్ చేసింది,
నీతో మాట్లాడాలి అని అడిగింది. పింకీ గొంతు విని తన ఆలోచనల నుండి బయటికి వచ్చాడు మనోజ్. పింకీ ఫోన్తో నిలబడి ఉంది. మనోజ్ ఫోన్ తీయగానే ముందుగా గీత గొంతు వినిపించింది. హలో మనోజ్, ఎలా ఉన్నారు? హా, నేను బాగానే ఉన్నాను. మనోజ్, నాకు పింకీ కావాలి. తను లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ నాకు నా కూతుర్ని ఇచ్చేయండి. నువ్వు ఇంటికి తిరిగిరా. నీ కోసం వేచి చూస్తున్నాను గీత. నేను మాత్రమే కాదు, పింకీ కూడా నీ కోసం వెయిట్ చేస్తుంది. ప్లీజ్ తిరిగి వచ్చేసాయి. ఇది సాధ్యం కాదు మనోజ్. ఎందుకంటే మీ అమ్మ ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను తిరిగి ఆ ఇంటికి రాలేను. మీరు నిర్ణయించుకోండి, ఇప్పుడు నేను కావాలా లేకపోతే మీ అమ్మ కావాలా అని. నేను పింకీని తీసుకువెళ్ళడానికి వస్తున్నాను. తనని నాతో పాటు పంపిస్తారు కదా? తీసుకెళ్ళు. ఒకవేళ తను సంతోషంగా నీతో పాటు వస్తానంటే తను నీ కూతురు, నీ దగ్గరే చాలా సంతోషంగా ఉంటుంది అని చెబుతూ మనోజ్ గొంతు బాధతో మూగబోయింది. మనోజ్ మనస్సు విరిగిపోయింది. అతను ఎప్పుడూ గీతాతో దూరంగా ఉండాలి అని కోరుకోవట్లేదు. అలాగే తన తల్లిని తన నుండి వేరు చేసి చూడాలని కూడా అనుకోలేదు. కానీ ఇలాంటి పరిస్థితి తన జీవితంలో జరగబోతుంది. దీంతో తన జీవితంలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. కనుచూపు మేర వెలుతురు కనిపించడం లేదు. ఇప్పుడు నా భవిష్యత్తు కావాలా లేక గతం కావాలా అనేది నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఒకవైపు తన వృద్ధ తల్లి వయసు మరియు మరోవైపు తన కుటుంబ భవిష్యత్తు. గీత పింకిని తీసుకొని వెళ్ళడానికి వస్తుంది. నాకు తల్లి మాత్రమే కావాలని లేదు, అలాగే భార్య మాత్రమే ఉండాలని కూడా లేదు. నా జీవితంలో దుఃఖం అనేదే లేదు. ఎవరి కళ్ళు పడ్డాయో మరి. నా ఉల్లాసవంతమైన జీవితం ఎందుకు నరకం కంటే ఘోరంగా మారిందో తెలియటం లేదు. అతను ఒక్కసారిగా తన తల్లి గది వైపు వెళ్ళాడు. తన తల్లికి ఏదో చెప్పే ముందు, ఏమైంది కొడుకా? ఎవరి కాలది? గీతాది కదా? తిరిగి వస్తుందా అంది. అవునమ్మా, తిరిగి వస్తుంది. కానీ ఉండటానికి మాత్రం కాదు, శాశ్వతంగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి. మనోజ్ గీత చెప్పిన మాటల్ని అమ్మతో చెప్పాడు. ఆ వృద్ధ మహిళ ఆలోచించలేదు మాట ఇంత దూరం వెళ్తుంది అని. దాంతో ఆ వృద్ధురాలు కొంచెం సేపు అలాగే మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. చివరికి వృద్ధాశ్రమానికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయింది. మనోజ్, నేను ఒకవేళ వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతే నువ్వు గీత ఎప్పటికీ దూరం అవ్వరు. మనోజ్ తన తల్లి నుంచి ఇటువంటి విషయం విని చలించిపోయాడు. ఏం చెప్తున్నావమ్మా నువ్వు? సొంత ఇల్లు వదిలి వృద్ధాశ్రమానికి వెళ్తావా? వెళ్ళి ఒక అనాథలా జీవిస్తావా? ఇది నేను ఎప్పటికీ జరగనివ్వను. అయితే మీరు గీత కోసం ఇంటిని వదిలి వెళ్ళిపోతారా? నేను గీతాను పెళ్లి చేసుకోకుండా ఉంటే బహుశా ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దాంతో ఆ వృద్ధురాలు, కొడుకా, గీత నీ భార్య. నువ్వు తన గురించి ఎప్పుడూ ఇలా అనకూడదు. నా విషయానికొస్తే నాకా వయసు అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు. మిగిలిన కొన్ని రోజులు వృద్ధాశ్రమంలో గడుపుతాను. నువ్వు నాలాగా కాదు. నీకు భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. నీ వయసు చిన్నది. నేను వెళ్ళిపోయాక మాత్రం గీత నీకు మద్దతుగా ఉంటుంది. అయినా నేనేమన్నా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి వెళ్తున్నానా? ఇక్కడే కదా. నీకు ఎప్పుడైనా నన్ను కలవాలి అన్నా, చూడాలనిపించినా అక్కడికి వచ్చేసాయి. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. డాక్టర్లు, నర్సులు ఉంటారు. నా ఆరోగ్యం గురించి నీకు కానీ గీతకు కానీ టెన్షన్ ఉండదు. అలా చాలాసేపటి వరకు తల్లి సముదాయించడంతో చివరికి మనోజ్ ఒప్పుకున్నాడు. తల్లిని వృద్ధాశ్రమంలో వదలడానికి సిద్ధమైపోయాడు. మరుసటి రోజు తల్లి సామాన్లన్నీ ప్యాక్ చేసి తనకి ఇష్టం లేకపోయినా తన తల్లి ఒత్తిడి కారణంగా తనని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టాడు మనోజ్. ఈ విషయం తెలిసి గీత
చాలా సంతోషించి ఇప్పటి నుంచి ఇంట్లో సమస్యలు ఏమీ ఉండవు అనుకుంటూ తన ఇంటికి వచ్చేసింది. కానీ ముందులాగా ఇంట్లో ఏదీ లేదు. మనోజ్ ముందులాగా సంతోషంగా లేడు. చాలా విచారంగా, బాధగా ఉండేవాడు. అలాగే చాలా వరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండేవాడు. ఇంటికి గీత ఏ సంతోషంతో తిరిగి వచ్చిందో ఇప్పుడు ఆ సంతోషం ఏ మూలనా కనిపించట్లేదు. మనోజ్ రోజు ఉదయం వెళ్ళి తన తల్లిని కలిసేవాడు. అటుగా వృద్ధాశ్రమం వైపు వెళ్ళినప్పుడల్లా తన తల్లిని ఖచ్చితంగా చూసే వెళ్ళేవాడు. వృద్ధాశ్రమంకు రావడంతో ముసలావిడ రోగాల బారిన పడి ఆరోగ్యం క్షీణించింది. డాక్టర్, నర్సులందరూ చాలా టెన్షన్ పడ్డారు. కానీ ఆ వృద్ధ తల్లి కోరిక మేరకు మనోజ్కు ఎవ్వరూ ఈ విషయం గురించి చెప్పలేదు. ఎందుకంటే ఆమె ఎప్పుడూ మనోజ్ సంతోషంగా ఉండాలని కోరుకునేది. చాలా రోజుల తర్వాత కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో డాక్టర్లు చెకప్ కోసం పెద్ద ఆసుపత్రికి పంపించారు. రిపోర్ట్స్ వచ్చినప్పుడు తెలిసింది తనకు క్యాన్సర్ వ్యాధి ఉందని. ఈ వ్యాధి సుమారు 2 సంవత్సరాల నుంచి ఉంది. నేను అమ్మని కలవడానికి వచ్చినప్పుడంతా గీత చాలా బాధపడేది. గీత మనోజ్ని ఆశ్రమంకి వెళ్ళకుండా అడ్డుపడేది. కానీ మనోజ్ కొన్నిసార్లు పింకీని కూడా వెంట తీసుకొని వెళ్ళేవాడు. అది గీతకు మరింత కోపాన్ని తెచ్చేది. ఇప్పుడు మనోజ్ కూడా కొంత పని ఒత్తిడి కారణంగా చాలా రోజుల తర్వాత అక్కడికి వెళ్ళాడు. కానీ తన తల్లికి క్యాన్సర్ ఉందని తెలియదు. ఇప్పుడు తన తల్లికి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. పని నిమిత్తం ఎక్కడో వెళ్ళాల్సి వచ్చింది. దాంతో ఒక్కసారి తల్లిని కలిసి వెళ్దామని వచ్చాడు మనోజ్. అక్కడ అమ్మ ఎక్కడా కూడా కనిపించలేదు. దాంతో చుట్టుపక్కల వాళ్ళను ఆరా తీస్తే ఆమె ఆరోగ్యం బాగా క్షీణించిందని, అందుకే తనని పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పారు. దాంతో మనోజ్ వెంటనే హాస్పిటల్కి చేరుకున్నాడు. తన తల్లి ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. తన తల్లి ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, మందుల ప్రభావం వల్ల ఆవిడ మనోజ్ని కూడా గుర్తుపట్టలేకపోతుంది. డాక్టర్ చెప్పారు చాలా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అలాగే తన తల్లికున్న వ్యాధి గురించి కూడా చెప్పారు. డాక్టర్ నోటి నుంచి ఎటువంటి విషయం విని అకస్మాత్తుగా షాక్ అయ్యాడు మనోజ్. అతను ఎప్పుడూ ఆలోచించి ఉండడు. తన తల్లితో మాట్లాడకుండా శాశ్వతంగా విడిపోవాల్సి ఉండే ఒకరోజు వస్తుందని. మనోజ్, ఇది చాలా భయంకరమైన వ్యాధి. కొన్ని ఎంపికైన దేశాలలో మాత్రమే ఈ వ్యాధికి చికిత్స అందుబాటులో ఉంది. ఈ వ్యాధి చికిత్స చేయడానికి చాలా డబ్బులు అవసరం ఉంటాయి. ఆమె సంతోషంగా ఉంటే బహుశా కొంత సమయంలోనే కోలుకోగలుగుతుంది. అలా కాకుండా ఆలోచిస్తూ ఇక్కడే వృద్ధాశ్రమంలో ఉండిపోతే మటుకు రికవరీ అవ్వడం చాలా కష్టమవుతుంది అని డాక్టర్ గారు అన్నారు. మా అమ్మని సంతోషంగా పెట్టాలంటే నేనేం చెయ్యాలి అని డాక్టర్ గారిని అడిగాను. అయితే తనని మీతో పాటు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు. బహుశా ఇల్లు వదిలి వచ్చినందుకు ఆరోగ్యం బాగా దెబ్బతినింది అనుకుంటాను. మీతో పాటు ఇంట్లో ఉంటే మందులు కూడా బాగా పనిచేస్తాయి. తనని బాగా చూసుకోవడం వల్ల చివరి రోజుల్లో తన జీవితం సాఫీగా సాగుతుంది. కావాలంటే మీరు రేపు సాయంత్రానికి తనని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. డాక్టర్తో సంప్రదించిన తర్వాత మనోజ్ ఇంటికి బయలుదేరాడు. అమ్మని ఇంటికి తీసుకురావాలంటే ఇప్పుడు గీతాను ఒప్పించడం అసాధ్యం. తను అమ్మ ఇంటికి రావడానికి అస్సలు అంగీకరించదు. ఒకవేళ అమ్మను ఇంటికి తీసుకురాకపోతే అనర్థం జరుగుతుంది. మనోజ్ ఇంటికి రాగానే పింకీ పరిగెత్తుకుంటూ వచ్చి తన ఒళ్ళో కూర్చొని, నాన్నా, నువ్వు నానమ్మ దగ్గరికి వెళ్ళావా ఈరోజు? అవును తల్లి, వెళ్ళాను. నానమ్మ ఎలాగుంది? నానమ్మ బాగుంది.
నన్ను గుర్తు చేసుకుంటుందా? అవును పింకీ, నానమ్మ నిన్ను చాలా మిస్ అవుతుంది. అందుకే మనం రేపు వెళ్ళి నానమ్మని తిరిగి మన ఇంటికి తీసుకొని వద్దాము. దాంతో పింకీ, నిజమా డాడీ? మనం నిజంగా వెళ్ళి రేపు నానమ్మను మన ఇంటికి తీసుకొస్తున్నామా? అవును తల్లి. ఏమైంది మనోజ్? ఎందుకలా ఉన్నారు? అంతా బాగానే ఉందా? అంది గీత. లేదు గీత, ఏమీ బాగోలేదు. ఈరోజు నేను అమ్మని కలిసే వచ్చాను. తన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఇప్పుడు అమ్మకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో ఇంటికి తీసుకొస్తే మిగిలిన రోజులు తేలికవుతాయి అని డాక్టర్ గారు అన్నారు. గీత, నీకు అభ్యంతరం లేకుంటే అమ్మని ఇంటికి తీసుకొని వస్తాను. అమ్మకు చాలా తక్కువ సమయం ఉంది. ఈసారి అంగీకరించండి ప్లీజ్. దీని తర్వాత మీరు ఏం చెప్తే నేను అది చేస్తాను. నేను మీకు కట్టుబడి ఉంటాను అనడంతో మనోజ్, మీకు తీసుకురావాలనిపిస్తే తీసుకురండి అమ్మను అని అనడంతో మనోజ్ గీత ఇంత త్వరగా ఒప్పుకుంటుందని అనుకోలేదు. తన నోటి నుండి ఇటువంటి మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఉదయం త్వరగా నిద్రలేచి పింకీని వెంట పెట్టుకొని తన తల్లిని తీసుకురావడానికి వెళ్ళాడు మనోజ్. తను చాలా సంతోషంగా ఉన్నాడు. త్వరలో తన తల్లి శాశ్వతంగా ఒంటరిగా వదిలిపెట్టి వీడుకోలు పలుకుతుందని కూడా మరచిపోయాడు. పింకీతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నాడు. కానీ అతను తన తల్లి గది వైపు వెళ్ళిన వెంటనే నిస్సహాయంగా పడిపోయాడు. అతని కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. కళ్ళల్లో నుంచి నీరు నది ప్రవాహంలా వస్తున్నాయి. అప్పుడే తన తల్లి అందరి నుండి దూరంగా శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. మరియు తన ప్రియమైన పింకీని కూడా. ఈ రోజు నుంచి గీతకు సమస్య కూడా తీరిపోయింది. ఎప్పుడూ తన ఇంటిని వదిలిపెట్టి వెళ్ళదు. చూస్తుండగానే తన ఊపిరి వదిలేసింది. తల్లి శవం దగ్గర గుండెలు అవిసేలా రోదిస్తున్నాడు మనోజ్. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.